ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది. ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రశ్నించే గొంతే ఉండకూడదు అని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ నాయకుడితో సహా సభ్యులందరినీ కూడా మూకుమ్మడిగా ఆ రోజు టిఆర్ఎస్ లో చేర్చుకోవడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మూల ఉద్దేశాలనే దెబ్బతీయడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉద్దేశము ఉపాధ్యాయుల సమస్యలు లేవనెత్తడము, ఆ రోజు ఉద్యోగుల సమస్యలు లేవనెత్తడము, ఉద్యోగస్తుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, మేధావులు అనేటువంటి వాళ్ళు విద్యావంతులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి శాసనసభ ఆమోదించినటువంటి తీర్మానాలను అవి సరిగ్గా ఉన్నాయా లేవా, ఏవైనా సవరింపులు చేయాలా, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలా అనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ నిర్మాతలు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు రూపకల్పన చేశారు. అందులో ఉపాధ్యాయుల కోసము, పట్టభద్రుల కోసము, స్థానిక సంస్థల ప్రతినిధుల కోసము ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు అవకాశాలు కల్పించారు. వీళ్ళ నేతృత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా చర్చించి దానిపైన విద్యావంతులుగా తమ సూచనలు చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదా లేదనే విషయము ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. దాన్ని పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వానికి అనుకూలంగా బాగా మాట్లాడే విధంగా, తనకు అనుకూలంగా మాట్లాడే విధంగానే మార్చుకున్నారు తప్ప ప్రజల గొంతును, ప్రజల గుండె చప్పుడును, ప్రజల కష్టాలను, ప్రజల బాధలను వినిపించే, ప్రశ్నించేటువంటి విధంగా మరి శాసన మండలిని పూర్తిగా మార్చేయడం జరిగింది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలంగాణ ప్రజల సమస్యలను శాసన మండలి ద్వారా కూడా వినిపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క 3 స్థానాలకు మేము పోటీ చేస్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కానీ, జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసినటువంటి అనేక సంఘాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారు అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అజాత శత్రువు. అన్ని సంఘాలు కూడా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు. ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు. వారికి
అన్ని సంఘాలు అఫిలియేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మెదకు, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు ఇక్కడ నుంచి కొమరయ్య గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాము. అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. 3 స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ప్రజల ఆశీస్సులతో, ఉపాధ్యాయుల ఆశీస్సులతో, పట్టభద్రుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము, మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళరు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు, మంత్రులను చూశారు, ముఖ్యమంత్రులను చూశారు, వాళ్ళ మాటలు విన్నారు, వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు, వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు, తెలంగాణ సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే 10 వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు, దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు కావచ్చు, ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ కావచ్చు. అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున
కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ నిస్పృహ వ్యక్తం చేస్తా ఉన్నారు, వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు. మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగడుగున నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము, అడుగడుగున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే మరి వాళ్ళకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరం పూర్తయింది. మీకు తెలుసు, జాబ్ క్యాలెండర్ అయినా అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల నుంచి 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని పత్రికల్లో ఏ ఉద్యోగాలు ఏ డేట్ లోపల భర్తీ చేస్తామో సవిరమైనటువంటి జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ను పూర్తి చేసి భర్తీ చేసినటువంటి ఒక్క ఉద్యోగం కూడా దాఖలా లేవు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే భర్తీ చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇది రోజు నిరుద్యోగ యువత కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు, విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉపాధ్యాయులకు, టీచింగ్ స్టాఫ్ కు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సరైనటువంటి బోధన లేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సర్టిఫికేట్స్ సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. టీచర్స్ రిటైర్మెంట్ అయితే నెలల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. డిఏలు ఎక్కడ పోయినాయో తెలియదు. వేతన సవరణ కమిటీ ఇంతవరకు మరి ప్రభుత్వం దృష్టిలో ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్క డిఏ ఆపకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సక్రమంగా డిఏలు అందిస్తా ఉంది. వేతన సవరణ కమిటీ షెడ్యూల్ ప్రకారం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో అతిగతి లేదు. టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీసింది, కుటుంబం అంతా దోచుకున్నది, ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నదని ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ బాటలోనే ఈ ప్రభుత్వం ప్రయాణిస్తోంది. అప్పులు చేయడము, దోచుకోవడము, తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ఉన్న రోజులు నేను, నా కుటుంబం ఉంటే సరిపాయే, తెలంగాణ ప్రజలు అప్పుల పైన పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, ఏ సంస్థ అప్పులు ఇస్తుందా, ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఈ ప్రభుత్వం ముందు
ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు. ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు ఒక రోడ్ మ్యాప్ లేదు. రైతులకు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తామో, రైతులు పండించినటువంటి పంటలకు బోనస్ ఏ రకంగా ఇస్తామో, ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం దగ్గర గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన తెలంగాణలో ఉంది. ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు ఎంత ఘాటుగా మాట్లాడినా కూడా ప్రజలు ఆ మాటలతో కడుపు నిండదనే విషయము రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నేను చాలా బాగా మాట్లాడతా, నేను చాలా బాగా విమర్శిస్తా, ఘాటుగా మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా, నా మాటలు వినండి, నా మాటల ద్వారా మీ కడుపు నింపుకోండి, నా మాటల ద్వారా మీ హామీలు అమలు జరిగాయని అనుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుందే తప్ప కనీసము ఒక్క బలైన వర్గాల గృహ సముదాయానికి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ వేసి కనీసము పిల్లర్స్ కూడా పడలే. మరి రాష్ట్రంలో ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు ఈ యొక్క 14 నెలలుగా కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదు. మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్. బొమ్మ బొరుసు లాంటి ప్రభుత్వాలే, ఒకే తాను ముక్కలే రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు. కాబట్టి తెలంగాణ సమాజము ఆలోచన చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో రావాల్సి ఉంది. ఆ బాధ్యత తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా వదిలేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు పక్కన పెట్టు, ఉన్న భవనాలకు రంగు వేసేటువంటి పరిస్థితి ఉండదు, సున్నం వేసే పరిస్థితి కూడా ఉండదు, చాక్ పీసులు అందించే పరిస్థితి ఉండదు. ప్రతి నెల నెల తెలంగాణ ప్రజల మీద అప్పు భారం పెరిగిపోతుంది. ఈ నెలకు ఎంత అప్పు వస్తుంది, వచ్చే నెల ఎంత అప్పు తెచ్చుకుందాము, ఎవరిస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దుర్మార్గంగా దివాలా తీయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన సర్వోత్తమ రెడ్డి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన. కాబట్టి ఆ రకంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, నిజాయితీతో ఉపాధ్యాయ వర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తి, చాలా సింపుల్ గా ఉంటాడు. తన శేష జీవితాన్ని అంతా కూడా ఈరోజు ఉపాధ్యాయులకు మరింతగా అంకితం చేయడం కోసము ఆయన పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి వారిని గెలిపించాల్సిందిగా నేను కోరడం కోసమే ఈరోజు వరంగల్కు రావడం జరిగింది. తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అదేవిధంగా ప్రజా ఉద్యమం పోషిస్తూ
సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల వర్గానికి అండగా నిలబడతాడని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. వారొక్కరే కాదు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటం చేయాలి కాబట్టి, ఉపాధ్యాయులకు అండగా ఉండాలి కాబట్టి ఏ పార్టీ పోటీ చేయకపోయినా ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు జరుగుతున్నటువంటి 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాం. మిగతా ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. ఉపాధ్యాయుల సమస్యలకు వారికి పట్టింపు లేదు కాబట్టి వాళ్ళు ఎవరు పోటీ చేయడం లేదు. మాకు పట్టింపు ఉంది, మాకు అవగాహన ఉంది, మాకు సానుభూతి ఉంది, అండగా నిలబడేటువంటి శక్తి ఉంది. తప్పకుండా వాళ్ళకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనం వేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకా ఆయన చెయ్యని ముందు ఆయన ఇంకా చేయలేదు. అది ఇంతవరకు ఇంకా సర్వేనే పూర్తి కాలేదు. సర్వే పూర్తి చేయని, సర్వే పూర్తి చేసిన తర్వాత బీసీ సంఘాలతో మాట్లాడండి. ఏ ఒక్క బీసీ సంఘమైనా వీళ్ళు చేసినటువంటి సర్వేకి ఆమోదం తెలియజేశారా? ఒక్క బీసీ సంఘమైనా? మమ్మల్ని అడిగే ముందు కనీసం ఆయన సర్వే పూర్తి చేయండి. సర్వే పూర్తి చేసినాక బీసీ సంఘాల ఆమోదం పొందండి. అప్పుడు తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఈరోజు మరి ఏ రకంగా రిజర్వేషన్ ఇక్కడ కూడా జరుగుతాయి. ఒకరు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నది. భారతీయ జనతా పార్టీ కులగణన సర్వేను సమర్థిస్తుంది. మేము అన్ని రకాలుగా అండగా నిలబడ్డాము. జాతీయ స్థాయిలో కులగణన చేస్తే రాహుల్ గాంధీ కులగణతో తెలుసు, ఆయన సంతకం చేసి ఇస్తారు కదా అని చెప్పారు. రాహుల్ గాంధీ ఏం కులం అట? అదే సర్వే చేస్తే స్థాయిలో సర్వే చేస్తే చెప్ప ఇప్పుడు చెప్పండి. ఆయన సర్వేకి రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వే చేయాలా? దేశ ప్రజలకు తెలియదా ఎవరికో కులము? ఎక్కడ? అది మేము ఇంటర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే అంశం కాదు. అది నేను మా కార్యకర్తలతో మాట్లాడుతాను. నేను రాష్ట్ర అధ్యక్షుడు. ఒకరు తప్పకుండా 100%. నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం, 2-3 నెలల కోసం వచ్చాను. అనేక కారణాలుగా వాయిదా పడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ? మరి అడగవు కాంగ్రెస్ ను. కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాను. ఎవరో పనికిరానోడు అంటే మీరు అడుగుతాను నేను ఎట్లా? వాడు ఎవడో అంటాడు పనికిరానోడు ఆడు కూర్చొని. అందుకే అంటున్నా, వాడు పనికిరానోడు వాడు అంటాడు. ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపియండి. బీఆర్ఎస్ తోడు కలిసింది, కాంగ్రెస్ తోడు కలిసింది 100 చూపిస్తాను నేను. నిన్న కాకముందు కేటీఆర్ ఏమన్నాడు? 3 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమన్నాడు ఆయన? రాహుల్ గాంధీ తప్పని చేశాడు. రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ గెలవడం కోసం ఆయనే కారణము. ఆయన అరవింద్ కేజ్రీవాల్ తో కలిసినా, ఇక్కడ కేసీఆర్ తో కలిసినా బీజేపీ పెరగదు కదా అన్నాడు. నిన్నగాక మనం ఏమన్నాడన్నా? కేసీఆర్ తో కలవాలి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ తో కలవాలి అని కేటీఆర్ అన్నాడు. ఎవరితోడు కలిసినట్టు? రాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఎవరికెవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ తీసుకున్నారు? ఎవరి ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఒరగబెట్టాడు. మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ తోడు కలిసామా? ఎప్పుడు ఏ రోజైనా కలిసామా? కాబట్టి వాడు కూడా పనికిరాను మాట్లాడుతుంటారు. సన్నాసులు మాట్లాడు. కేసీఆర్ భాషలో సన్నాసులు మాట్లాడిన భాష మనం ఎందుకు మాట్లాడాలి? ఎవరిది? డెఫినెట్ గా ఉంది. లిక్కర్ పాత్ర తప్పకుండా ఉంది. ఎందుకంటే సమాజము ఈ రకమైనటువంటి కుంభకోణాలను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. కాబట్టి తప్పకుండా ఉంది. ఇక్కడ తప్పకుండా వాళ్ళందరినీ మాట్లాడతాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది. చాలా మంది కూడా మా పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా విత్డ్రా చేసుకుంటారు. ఎవరైనా రంగంలో ఉంటే
వాళ్ళందరూ కూడా మాకు ఇప్పటికే చెప్పారు, అన్న మాకు 100 ఓట్లు వచ్చినా 200 వచ్చినా సెకండ్ ప్రియారిటీ ఓట్లు బీజేపీకి వస్తామని కూడా చెప్తున్నారు. సెకండ్ ప్రియారిటీ ఓట్లు బీజేపీకి వేస్తామని చెప్తున్నారు. బాగుంటుంది వెయ్యాలని కూడా చెప్తున్నారు. యూనివర్సిటీ యూజీసీ నిబంధనలు అంటే వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? అంటే బీసీల నియామకం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చారు, అంటే దాని రద్దు చేసుకునే అవకాశం ఉందా సార్? ఏం తీసుకొచ్చారు? డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు కదా యూనివర్సిటీ. డ్రాఫ్ట్ అది ఇంకా చర్చ ఏం లేదు. నేను ఇప్పుడు చెప్తాను, మీరు అందరూ కూడా నేను దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఇప్పుడు అవన్నీ చెప్తాను, మీరు అందరు రాయాలి. ప్రశ్న అడగడం కాదు, నేనేమేం చేసిందో, తెలంగాణలో మా ప్రభుత్వం ఏమేం చేసిందో మీరు రేపు ఫ్రంట్ పేజ్ న్యూస్ రాయండి. అలా నోరు మూయించండి. నా కోరికది. ఆ పనికిరాని వాళ్ళ మాటలు మాట్లాడతారు కదా, ఆ దరిద్రపు వేషవేలేశ్వరులు, వాళ్ళ నోరు మూయించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టాం. మరొక 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు రుణాలు ఇచ్చాం. ప్రభుత్వానికి 10 lakhs crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కానీ, హడ్కో కానీ, అదేవిధంగా ఇతర అనేక ఆర్థిక సంస్థలు దేశంలో ఎక్కడే లేని విధంగా తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఏర్పడిందన్న దృక్పథంతో 10 లక్షల కోట్ల రుణం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు, తెలంగాణ రైతులకు యూరియా కావాలనే ఉద్దేశంతో 7,000 కోట్ల రూపాయలతోటి రామగుండంలో ప్రధానమంత్రి గారు వచ్చి యూరియా పరిశ్రమకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించి, ఈరోజు ఉత్పత్తి చేసేటప్పుడు కూడా ఆయన వచ్చి యూరియా పరిశ్రమను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రైతులకు డెడికేట్ చేయడం జరిగింది. కనీసము తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఏమిచ్చారని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, కిషన్ రెడ్డి ఏం చేశాడని మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల ప్రభుత్వము, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి రాలా, ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి వస్తాడు, తెలంగాణ రైతులకు యూరియా పరిశ్రమ ప్రారంభిస్తే ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని రాలా. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ, ఇక్కడ రైల్వే వ్యాగన్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి కిషన్ రెడ్డి ప్రధానమంత్రితో మాట్లాడి కోచ్ ఫ్యాక్టరీ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీ పెట్టి ఇక్కడ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే ఇదే గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి రాడు, వాడు ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రశ్నిస్తారు వాళ్ళు. ఈరోజు జాతీయ రహదారులు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది జాతీయ రహదారులకు. కాంగ్రెస్ పార్టీ ముఖానికి ఎన్నడైనా జాతీయ రహదారుల మీద ఇంత ఖర్చు పెట్టారా కేంద్ర ప్రభుత్వం తరఫున? ఏ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మరొక 80,000 కోట్ల రూపాయల పనులు జరుగుతా ఉన్నాయి. మన వరంగల్లో 50% రింగ్ రోడ్డు జాతీయ రహదారి ద్వారా వచ్చింది. ఇక్కడ అమృత్ పథకం కానీ, లేక ఇక్కడ అనేక రకాలుగా వరంగల్ అభివృద్ధి కోసము స్మార్ట్ సిటీ కానీ, ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, రాష్ట్రం ఇచ్చిన డబ్బులు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వరంగల్, ఉమ్మడి వరంగల్లో ఏ రకంగా మరి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన విషయం మనం చేస్తా ఉన్నాం. ఈరోజు సుమారు 150 కోట్లు ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మొత్తము 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక కొత్త రైల్వే స్టేషన్ ఒకటైనా కట్టిందా? 40 రైల్వే స్టేషన్లు కడతా ఉన్నాం మేము. ఈరోజు ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్లతోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కట్టబోతా ఉన్నాం. ఇక్కడ మరి చర్లపల్లిలో న్యూ రైల్వే టెర్మినల్ తీసుకొచ్చాము. అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైల్వేల అభివృద్ధి
100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. 5 వందే భారత్ ట్రైన్లు తీసుకొచ్చాం సికింద్రాబాద్ కు. అదే కాకుండా మొత్తము సింగిల్ లైన్ ఉన్నటువంటి అన్ని రైల్వే డబల్ చేశాం, డబుల్ ఉండే ట్రిపుల్ చేశాం.